వెల్కమ్ బ్యాక్ ప్రసాద్ గారు. నేను వచ్చినప్పుడు చూసా, నేను గమనించింది మరొకసారి చెప్తా. మీ సభలకి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అన్నది లేదు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, అలాగే ఎమ్మెల్యేలు వచ్చారు, మాజీ మంత్రులు వచ్చారు, సకల జనులు వచ్చినటువంటి సభ మీది. సకల కులాలకు సంబంధించిన వాళ్ళను కూడా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి మీది. ఎక్సలెంట్. నిజంగా ఇలాంటి సామరస్యం ఎప్పుడూ ఎక్కడా రాజకీయాల్లో ఉండదు. బట్ కర్ణాటకలో మరి అంత గొప్ప సంస్కృతి ఎలా మీరు నిర్వహించారో, అలాంటి మంచి రిలేషన్స్ని, నిజానికి చంద్రబాబుకి, బీజేపీకి, కాంగ్రెస్కి సంబంధం లేదు. బట్ ఆయనకి సంబంధించినటువంటి సభ మీరు పెట్టినప్పుడు వచ్చి అందరూ ఆ నాయకుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆఫ్ కోర్స్ మీకు ఆనందంతో పాటు కొంత గర్వం కూడా వచ్చి ఉంటుంది. అవును సార్, చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. ఇట్స్ ఎ గుడ్. ముందుగా సార్, ఆంధ్రప్రదేశ్ లో అత్యద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చినటువంటి ఆంధ్ర ఓటర్లు అందరికీ మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సోదర భావం అంటే నేను యాక్చువల్లీ కర్ణాటకలో పుట్టాను సార్. ఆంధ్ర అంటే అభిమానం ఉంది, కానీ కర్ణాటకలో పుట్టినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మాకు కర్ణాటక నా జన్మభూమి అయినందుకు నేను చాలా సంతోషిస్తాను. కర్ణాటకులు అంత మంచి వాళ్ళు నాకు నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఎవరూ లేరనేది నా ఉద్దేశం, నా అభిప్రాయం అది యాక్చువల్గా. ఎందుకంటే నేను ఆ రకంగా మా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మా కన్నడిగ ఫ్రెండ్స్ తో కానీ ఇది కానీ మాట్లాడుతుంటే ఎప్పుడూ కూడా వాళ్ళు భేదభావం అనేది చూపించరండి. అది వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. ఇంకా మీరు చెప్పిన ఇది అదే ఆ రకంగా ఉండటం వల్లనే మీరు ఇందాక చెప్పిన విషయాలన్నిటికీ కూడా అదే కారణం. ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, ఎవరైనా కూడా వచ్చి అక్కడ వచ్చేటప్పటికి ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి విషయం వచ్చేటప్పటికి అందరూ కూడా సపోర్ట్ చేశారు. అది మీరు కూడా చూశారు ఇక్కడ రాయచూరు వచ్చినప్పుడు కూడా. నాకు ఇక్కడ ఈ కులం మతం కాకుండా అందరూ సపోర్ట్ చేస్తున్నారండి ఇక్కడ. అలాగే ఇప్పుడు ప్రసాద్ గారు ఒక్క మాట అడుగుతా. మీరు చెప్పినట్టుగా మీరు పుట్టింది కర్ణాటకలో, బట్ ఎస్ మీకు సంబంధించిన పెద్దవాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ పుట్టిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అంత ఆసక్తి చూపించాల్సిన అవసరం మీకు లేదు. బట్ గత 5 సంవత్సరాలుగా మీ స్పందన, మీ ఆలోచన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించే ఒక వేదన పడుతున్నటువంటి పరిస్థితి నేను చాలా దగ్గరగా గమనించా. ఎందుకని ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే అదే ఇక్కడ కొంతమంది బంధువులని మీరు ఇందాక మా భయ్య అత్త గారు చెప్పినట్టు కానీ, వెంకటేష్ గారు చెప్పినట్టు కానీ బంధుత్వాలు అయితే ఉన్నాయండి. చాలా మంది అక్కడి నుంచి మాకు రాకపోకలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే అది కూడా మాకు ఇప్పుడు మా తల్లిదండ్రులు పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్. అందుకు కాబట్టి మా పూర్వీకులు అక్కడి నుంచి ఉన్నారు. మా మూలం అయితే ఆంధ్రప్రదేశే కదా అండి మొత్తానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికా వెళ్తున్నారు. ప్రసాద్ గారు, జన్మభూమిని, కన్న తల్లిని గౌరవించేవాడు ఉంటే ఆ దేశం, ఆ రాష్ట్రం, ఆ కుటుంబం అద్భుతమైనటువంటి ఒక ఫలితం సాధిస్తుంది, ఒక సంప్రదాయాన్ని కూడా నిలబెడుతుంది అన్నది మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు కనపడుతున్నటువంటి సత్యం అది. ఎస్ ప్రసాద్ గారు, నేను ఇంకొంచెం ఒక్క నిమిషం మాట్లాడతాను సార్. యాక్చువల్ గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఇంత అద్భుతమైన రిజల్ట్ సాధించడానికి కారణం, జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడించలేదు సార్, తనను తానే ఓడించుకున్నాడు. నా లెక్క ప్రకారం అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేశాడో ఆ రోజే ఆయన ఓటమి ఖాయమైపోయింది. ఏ రోజైతే వీళ్ళందరూ కలిసి అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అవమానించారో ఆ రోజే అతని ఓటమి ఖాయమైపోయింది. ఏ రోజైతే రఘురామకృష్ణరాజుని జైలులో పెట్టి విపరీతంగా కొట్టి చంపడానికి ప్రయత్నించారో ఆ రోజే ఆయన ఓటమి ఖాయమైపోయింది. అలాగే లోకల్లో ఎమ్మెల్యేల దౌర్జన్యాలు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినాయండి. అదంతా అండర్ కరెంట్ లాగా పైకి చెప్పుకోలేకపోయారండి. ఎందుకంటే దౌర్జన్యం చేస్తారని చెప్పేసి, ప్రజలు దౌర్జన్యం చేస్తారు ఎమ్మెల్యేలు, ఎంపీలు అని చెప్పేసి చెప్పుకోలేక లోపలే మదన పడుతూ, ఎప్పుడైతే ఈ సమయం వచ్చిందో తమకు సమయం వచ్చినప్పుడు ఓటు అనే అస్త్రంతో ఈ మొత్తానికి వాళ్ళని మళ్ళీ కోకటి వేళతో సహా పీకేశారండి. దానికే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సార్, ఎక్కడా లేదు సార్ ప్రపంచంలో ఏదైనా ఒక ముఖ్యమంత్రి ప్రచారానికి వస్తూ చుట్టుపక్కల ఎవరికీ కనపడకుండా పరదాలు కట్టడం ఏంటండి?
ఎన్ని లక్షల చెట్లు నరికేశారండి ఆంధ్రలో, అసలు చెట్లు రోడ్ల పక్కన. అసలు ఇది ఎక్కడన్నా ప్రపంచంలో ఉందా సార్? ఈ రకంగా చేయటం వల్లనే ఆయన దౌర్జన్యాలకి ఏమి చేయలేక, ఎందుకంటే ఏదైనా మాట్లాడితే ఏమన్నా మళ్ళీ స్వతహాగా మీద వచ్చి పోలీసులు ఎక్కడ కొడతారో అని చెప్పేసి భయపడి వీళ్ళందరూ తమకున్న ఒకే ఒక అస్త్రం, ఓటు అనే అస్త్రంతో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టారండి. దానికి మరొకసారి ఆంధ్ర ప్రజలకి నేను అభినందనలు తెలియజేస్తాను సార్. ఎస్ ప్రసాద్ గారు, మీ దగ్గర నుంచి మరో సమాచారం జనాలకి చెప్పాలి నేను. కర్ణాటకలో చెట్టు నరకటం అనేది సాధ్యమా? ప్రభుత్వం ఒప్పుకుంటే? సాధ్యం కాదు సార్, చెప్పండి. ఒప్పుకోదు సార్. అసలు ఇక్కడ చెట్లు నాటడం కాదు సార్. మాకు ఎప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా మేము కనీసం ఒక 1000 చెట్లు ప్రతిసారి నాటిస్తూనే ఉంటాం సార్. నిజంగా చెప్పాలంటే ఎవరన్నా చెట్లు కానీ ఎవరన్నా కొడితే కనుక వాళ్ళ మీద కేసులు బనాయించి ప్రజలు ఒప్పుకోరండి, ప్రభుత్వం ఒప్పుకోదు అసలు ఇక్కడ.